తెలంగాణ ప్రజానీకానికి జై తెలంగాణ. అగో ఇదేంటి తెలంగాణ సాయన జై తెలంగాణ అంటున్నారు మీరు అనుకోవచ్చు. అవును, ఈరోజు అయితే కొత్త అప్డేట్ పట్టుకొచ్చిన తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ల కోసం ఈరోజే అప్డేట్ వచ్చింది. ఇది నిజం, ఏదో అబద్ధాలు చెప్పుడు కాదు. పేపర్లలో వచ్చిందాన్నే అప్డేట్ వచ్చిందాన్నే మేము చెప్తాము, అబద్ధాలు అయితే మీకు మేము అసలే చెప్పము. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ప్లీజ్. నా ఛానల్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. వీడియో మాత్రం మీరు చివరి దాకా చూస్తే ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. సగం వరకు చూస్తే ఏం అర్థం కాదన్నట్టు. ఏముంది, తెలంగాణ పెన్షన్ల మీద కొత్త అప్డేట్ వచ్చింది. చెప్పినా కదా, 3 లక్షల కొత్త పెన్షన్లు విడుదల. ఎస్, 3 లక్షల కొత్త పెన్షన్లు విడుదల. ప్రభుత్వం కొత్త జీవో పాస్ చేసింది. ఓకే, ఈ పెన్షన్లు ఏమేం పెన్షన్లు అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అవి కూడా మీ ముందు నేను ఉంచబోతున్నాను. ఈ పెన్షన్లని తీసుకోవాలంటే అర్హతలు 9 ఉండాలి. ఇక్కడ చూడు, అర్హతలు 9 అర్హతలు ఉండాలి. మరి ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటే రావు, ఏం లేకపోతే వస్తాయి అనేది మీ ముందు ఉంచబోతున్నాను. ముఖ్యంగా అయితే బోకాస్ కార్డులన్నీ వేరే ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఒరిజినల్గా పెన్షన్ తీసుకునే వాళ్ళకి పెన్షన్ ఇవ్వబోతుంది. కొంతమందికి బాగా డబ్బున్నలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. కొంతమందికి ఉద్యోగస్తులకు కూడా పెన్షన్లు అందుతున్నాయి. కాబట్టి అప్పుడు జరిగింది, అప్పుడు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి ఏం జరగదు. అవి ఏరివేయడం కోసమే తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో పనిచేస్తూ న్యాయంగా పెన్షన్ ఎవరికి అందనో వాళ్ళకే అందిస్తుంది. కాబట్టి మరి ఏముందో అప్డేట్ మీ ముందు నేను ఉంచబోతున్నా, చూద్దాం. మరి ఈ పెన్షన్లు వచ్చినానికి 3 లక్షల కొత్త పెన్షన్లు, ఇక పండగనే పండగ మన తెలంగాణలో కదా. పెన్షన్లు తీసుకున్న వాళ్ళందరూ ఏమంటారు, ఇక పండగచ్చెరు రన్న పండగచ్చెరు, తెలంగాణలో కొత్త పెన్షన్ల పండగచ్చెరు రన్న పండగచ్చెరు, తెలంగాణలో కొత్త పెన్షన్ల పండగచ్చెరు. ఓకేనా? ఇగో తెలంగాణలో అర్హులైన నిరుపేదలకు అండగా ఉండాల్సిన సామాజిక బాధ్యత పెన్షన్ల వ్యవస్థలో ఏళ్లుగా జరుగుతున్న భారీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఎస్, దోపిడీని అరికట్టడానికి ముందస్తులో ఉంది మన తెలంగాణ ప్రభుత్వం. సంక్షేమ ఫలాలు దుర్వినియోగం కాకుండా చూడాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక తనిఖీలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఎస్, చదవచనంలో అయితే జూమ్ చేస్తున్నా మీకోసం, చదువుకోని రాయా. దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూసినాయట. మరి ఏముంది, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అనర్హులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్నట్టు అధికారికంగా నిర్ధారించారు. అరే బాప్రే, 1,00,000 మంది మన తెలంగాణలో 1,00,000 మందికి పైగా అనర్హులు, పెన్షన్ అవసరం లేకున్నా కానీ పెన్షన్లు తీసుకున్నారు అనుకో. అంటే చూడు, ఈ 1,00,000 మంది చేయబట్టి తెలంగాణలో అనర్హులకేమో పెన్షన్లు అందుతున్నాయి, అర్హులకు పెన్షన్లు అందుతలేవనేది ఒక బాధ. మరి వీళ్ళకి ఇచ్చిన లెవెలు ఎట్లా తీసుకున్నారు, మరి ఏ రకంగా తీసుకున్నారు అనేది ప్రజల ఆలోచన. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది, వాళ్ళని అందరినీ ఏరేయబోతుంది ప్రభుత్వం. ఇక నుంచి న్యాయంగా పెన్షన్ ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వబోతుంది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లను పొందుతున్నట్టు అధికారికంగా నిర్ధారించారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, ఏముందో మరి, మరింత దారుణమైన విషయం ఏమిటంటే కొన్నేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా వారి స్థానంలో కొంతమంది అక్రమార్కులు అధికారుల కళ్ళుగప్పి నెల డబ్బులు డ్రా చేస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. అరే బాపురే, ఇక ఏం చెప్తావా చెప్పిగో. కొన్నేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పెన్షన్ ఇచ్చినలు కావచ్చు, మొత్తం మీద ప్రభుత్వాన్ని తెలియపరచాలి. ఇతను చనిపోయిండు, ఇతని పెన్షన్ బంద్ చేయాలి. వాళ్ళ ఇంట్లోనే ఎవరికైనా భార్యకో, ఇప్పుడు భార్య చనిపోయింది అనుకో, భార్యకి వచ్చి పెన్షన్ అతనికి వయసు ఉంటుంది, అతనికి ఇవ్వాల్సిందే. లేదా భర్త చనిపోయింది అనుకో, మరి అతని భార్యకు కూడా అర్హురాలు ఉంటుంది, ఏజ్ నిండుతుంది, మరి తొందరగానే ఆ పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఇంటికాడ ఏం చేస్తారంటే, అమ్మ నీ భర్త చనిపోయిండు, పెన్షన్ ఇక రాదు అని చెప్తారు. అట్లాంటివి జరిగినాయి అన్నట్టు. ప్రభుత్వానికి ఏం తెలుసు, ఉన్నారు కావచ్చు. ఈ చనిపోయిన విషయం ప్రభుత్వానికి తెలియదు, అధికారుల కళ్ళు కప్పి తీసుకున్నారట. అరే, ఇది ఎంత మోసం, ఎంత దగా కుట్ర.
అరువులకేమో రాదు, అనర్వులకేమో అట్లా వస్తుంది. మరణించిన వాళ్ళ పేర్ల మీద కూడా తీసుకొని తిన్నరు. తొలగించకుండా పేర్లను జాబితా నుంచి తొలగించకుండా వారి స్థానంలో కొందరు అక్రమార్కులు అధికారుల కళ్ళు కప్పి నెల నెల డబ్బులు డ్రా చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారట. అధికారుల కూడా తీసుకున్నారట. ఇది చూడు, ఇప్పుడు చూడు, అదేమో శాస్త్రం అంటారు వెనకట పీనుగుల మీద పేలాలు ఏరుకునే రకం అన్నట్టుగా ఉంది ఈ కథ. చనిపోయిన పాపం వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ పెన్షన్ ఇంట్లో కట్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా చేయాలి న్యాయంగా. అంటే భర్త చనిపోతే భార్యకైనా పెన్షన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని యాడ్ చేస్తారు. ఆ 10 రూపాయలతో ఇంత ఉప్పో పప్పో దవాఖాన ఖర్చులో ఏదో వాళ్ళకు పనిచేస్తాయి. కాబట్టి ఆ రకంగా చూసుకోవాలనేది మంచి ఆలోచనతోని ఈ మన ప్రభుత్వం ఇప్పుడు ఈ డూప్లికేట్ పెన్షన్లను ఏరేస్తుంది. అది ఏ పెన్షన్ అయినా కావచ్చు. మరి ఇంకేముంది చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఏముంది, ఏం కథ. ఈ భారీ అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా ప్రయోగించింది. లబ్ధిదారులు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించే లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరి చేయడంతో దొంగ పెన్షన్ల దందా బట్టబయలైంది. ఈ డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా మరణించిన వారి వివరాలు, ఇతర అనర్వుల సమాచారం స్పష్టంగా వెల్లడైంది. ఇక నుంచి ఏముంది, మరణించిన వాళ్ళ స్థాయిలో ఎవరు తీసుకుంటారు అనేది దొరకబట్టేసిండ్రు. ఇంకోటి ఏంది కదంటే డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా మరణించిన వారి వివరాలు, ఇతరుల అనర్వుల సమాచారం స్పష్టంగా వెల్లడైంది. ఇతను చనిపోయిండు, ఇతనికి పెన్షన్ రాదు. ఒకవేళ వాళ్ళ ఇంటిలో వాళ్ళ భార్యక వాళ్ళకి ఎవరికైనా కుటుంబంలో ఎవరికి పెన్షన్ అవసరం ఉందో వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో తక్షణమే స్పందించిన ఉన్నతాధికారులు గుర్తించిన 1,00,000 మంది అనర్వుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన వాళ్ళు వీళ్ళ పెన్షన్ తొలగించాలి, ఎవరికైతే పెన్షన్ రావాలో వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో ఇది మంచి ఆలోచన తీసుకున్నారు. ఈ ప్రక్షాళనతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెల వృధాగా పోతున్న కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా కానుంది. అవును, మరి 1,00,000 మందికి పైగా డూప్లికేటు పెన్షన్లు తీసుకునే వాళ్ళు అంటే ఇది నిజమే మరి కదా. ప్రభుత్వ ప్రజాధనం ఆదా కానుంది, ఇది మంచి ఆలోచన. ఇంకేముంది మరి చూద్దాం. ఎంత మంచి ఆలోచన ఇది, డూప్లికేట్ పెన్షన్లు నేర్వేయడానికి. అయితే అనర్వుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను నిజమైన లబ్ధిదారులకే అందించాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. డూప్లికేట్ తొలగించాలి. అర్హులైతే తెలంగాణలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలనేది ఆలోచనతో ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మంది అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రక్రియ కొనసాగుతుండగా దానికి అదనంగా తాజాగా గుర్తించిన 1,00,000 మంది అనర్హుల స్థానంలో మరో 1,00,000 మంది కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు కదా. 2 లక్షల మంది అంటే ఇప్పుడు దాదాపు అనర్హులను తీసేస్తే ఇంకో 1,00,000 మంది దొరుకుతారు కదా అర్హులకు, ఇక ఎంపిక చేయనున్నట్టు. దీంతో రాష్ట్రంలో మొత్తం 3 లక్షల మంది నిరుపేదలకు కొత్తగా ఆర్థిక భద్రత లభించనుంది. అంటే తెలంగాణలో డూప్లికేట్ ఏరేస్తే ఆ డూప్లికేట్ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తే, డూప్లికేట్ ఏరేసి ఆ స్థానంలో 1,00,000 మందికి ఇస్తే 3 లక్షల మంది అవుతున్నట్టు లభించనుంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పటికే అంత నడుస్తుందట. కాబట్టి ఇది వృధా కావద్దు. డూప్లికేట్ కార్డులను ఏరివేసి న్యాయంగా ఎవరికైతే పెన్షన్ కావాలో వాళ్ళకి ఇవ్వనుంది. ఇది మంచి ఆలోచన. ఇక అర్హులైన పెన్షన్దారులకు ఏం టెన్షన్ లేదు, ఒక రోజు వెనుక ముందు. కాబట్టి ఖచ్చితంగా మీకు పెన్షన్ రాబోతుంది అన్నట్టు. ఇది చూసినట్టయితే ఖచ్చితంగా పెన్షన్ రాబోతుంది, అర్హులకు మాత్రమే. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగుల్లో ఇంకేముంది
దివ్యాంగుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. ఏళ్ళ చుట్టూ తిరుగుతారు కదా, పెన్షన్ అయ్యా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని గ్రామ పంచాయతీలో కాగితాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మండల ఆఫీసులో కాగితాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్ ఆఫీసులో కూడా కాగితాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ ఇంకా తెలిసినటువంటి అధికారుల చుట్టూ ఎవరితో పని అవుతుందో ఏ పుట్టలో ఏ పాము ఉందనేది అందరూ కూడా ఆశలో ఉన్నారు. పెన్షన్ వస్తే మాకు మా మందు గోళీలకో లేకుంటే ఏదైనా సరుకులకో మాకు ఇంత పని చేస్తాననేది ఆశలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఆశలు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సరికొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతం గ్రామ వార్డు స్థాయిలో అర్హులను గుర్తించే సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఎస్, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఇక అనర్హులు అయితే తీసేసిండ్రు, ఇక అర్హులు ఎవరు మరి ఖచ్చితంగా ఎంతమంది వాళ్ళ నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళను అర్హులను ఎంపిక చేసి వాళ్ళకి ఇవ్వబోతుంది అన్నట్టు సాగుతుంది. అర్హుల వడబోత ప్రక్రియ తుది దశకు చేరుకుందని త్వరలోనే లబ్ధిదారుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసి కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సచివాలయ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఎస్, ఎప్పుడైతే ఇది తుది దశకు వచ్చినట్టుగా డూప్లికేట్ అన్నీ ఏరేసిండ్రు, టెన్షన్ లేదు. కొత్త పెన్షన్లన్నీ ఎవరికి అందరినో వాళ్ళ నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు అది తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఇక తీపి కబిరి వచ్చినట్టే, మీ అందరికి కూడా పెన్షన్ తీసుకున్నట్టే, ఇంకేముంది కదా. కాబట్టి మీ అందరికీ మీకు ఇక 3 లక్షల కొత్త పెన్షన్లు అందుకోబోతుండ్రు. అనర్హులను అయితే తీసేసిండ్రు, అర్హులు ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మధ్యలో దళారులను నమ్మి మీరు మోసపోకండి. నేను చేపిస్తా పెన్షన్, నేను ఇప్పిస్తాను, నాకు డబ్బులు అయితే ఇదైతే అదైతే అని అవేం లేదు. మీకు పెన్షన్ కావాలంటే గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఎంపీడీఓ ఆఫీసులో లేదా కలెక్టర్ ఆఫీసులో లేకుంటే అక్కడ మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర కొంత రూపాయి తీసుకోకుండా పనిచేస్తారు. మీకు లబ్ధిదారులు అయితే మీకు పెన్షన్ ఖచ్చితంగా వస్తుంటుంది. ఎవరి మాటలో నమ్మి మీరు కార్యాలయాల చుట్టూ తిరిగి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు పెన్షన్ అందుకుంటారనేది మేము కూడా ఇది చూసి మాకు అనిపించింది. కాబట్టి పెన్షన్ కోసం తెలంగాణలో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్దారుల పక్షాన మా టీవీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి ఎప్పుడు ఇస్తారు అనేది ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్లు వాళ్ళు పాపము ప్రతి కార్యాలయాల చుట్టూ తిరుగుతుండ్రు. ప్రతి ఒక్క నాయకుని దగ్గరకు పోయి పెన్షన్ ఎప్పుడు వస్తాయని అడుగుతుండ్రు. ఏడ చెప్తే గాడ ఇప్పుడు ఆ ఊర్లో వచ్చినాయట, ఈ ఊర్లో వచ్చినాయట, మాకెందుకు వస్తలేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆడ అప్లికేషన్ పెట్టుకోలే, మండల ఆఫీసులో పెట్టుకోలే, గ్రామ పంచాయతీలో పెట్టుకోలే, లేకుంటే ఆఫీసుకోవాలి, ఈ ఆఫీసుకోవాలి అంటే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు. ఈ జిరాక్స్లు అయితే ఒక్కొక్కరికి మోయలేరని జిరాక్స్లు తీసుకొని అప్పచెప్పిండ్రు. వాళ్ళకు ఖర్చులకు లేకున్నా, ఎందుకంటే పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకన్నా ఇవ్వచ్చు అని చెప్పేసి పక్కోళ్ళను అప్పు తీసుకొని పోయి కూడా పెన్షన్ల కోసం తిరిగారు. కాబట్టి దయచేసి పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లకు మన ప్రభుత్వం ఇస్తా అని మాట అయితే ఏది ఇచ్చిందో ఆ పెన్షన్లను ఖచ్చితంగా తొందరగా ఆ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మరోసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గుర్తు గట్టి కొట్టండి. ఉంటా మరి. కళాభివందనాలతో మీ తెలంగాణ సాయన్న.